హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామా. మరి ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కొన్ని జీడిపప్పులు తీసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగాక కొంచెం కిస్మిస్ తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగేదాకా వేపుకోవాలి. మాడిపోకుండా వేపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో వేపుకున్నాక చిక్కని పాలు 1 కప్పు తీసుకొని వేసుకోవాలి. 1½ కప్పు వాటర్ వేసుకోవాలి. 1½ కప్పు వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పొంగొచ్చేదాకా ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాలు ఉడికాక ఇలా పొంగొస్తుంది. మధ్యలో కలుపుతూ ఉండండి. బాగా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సేమియా పాయసం కొంతమందికి నచ్చదండి. పిల్లలు సేమియా కూడా తినరు. అలాంటి పిల్లలకి ఇలా సేమియా పాయసం చేసి పెడితే బాగా టేస్టీగా ఉంటుంది. పాలల్లోనే ఉడుకుతుంది కాబట్టి బాగా టేస్టీగా ఉంటుందండి. పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. యాలక్కాయలు ఒక 4 దంచి పెట్టుకుని వేసుకోవాలి. చిక్కగా అయిపోయింది కాబట్టి ఇంకొద్దిగా 1/2 కప్పు పాలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మళ్ళా 1 కప్పు షుగర్ వేసుకొని ఒక 10 నిమిషాలు షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నటివి వేసి కలుపుకోవాలండి. ఇంతే, టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. ఇది పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు సర్వ్ చేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.